అందరికీ నమస్కారం. ఈ వీడియో స్పెషల్‌గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ మన తెలంగాణ గవర్నమెంట్‌కి. చాలా రోజుల నుంచి డీఎస్సీ పోస్ట్‌పోన్ కావాలని డీఎస్సీ యాస్పిరెంట్స్‌నైతే ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే దీని వెనుక కుట్రుంది ప్రతిపక్షాలు అనుకుంటున్నారు. బట్ గవర్నమెంట్ ఈ మెయిన్‌గా దీని గురించి తెలుసుకోవాల్సిందేంటంటే, మనకి ఫస్ట్ టెట్ ఇవ్వడం జరిగింది. అయితే టెట్‌లో సిలబస్ అనేది ఎస్‌ఈటీకి అయితే అప్ టు 8థ్ వరకి, స్కూల్ అసిస్టెంట్ అయితే అప్ టు 10థ్ వరకు ఉంటది. అండ్ ఒక 3 సబ్జెక్టులు అయితే టెట్‌లో ఉండవు. అవేంటంటే జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషను. అయితే ఆ టెట్‌లో 150 మార్క్స్‌కు పెట్టడం జరుగుతది. అందులో 20% వెయిటేజ్ అనేది డీఎస్‌లో యాడ్ అవ్వడం జరుగుతది. అండ్ డీఎస్సీకొచ్చేసరికి ఒక 3 సబ్జెక్టులు ఎక్స్‌ట్రా పెరుగుతాయి. అండ్ ఆల్సో ఎస్‌జీటీ వాళ్ళేమో అప్ టు 10థ్ వరకు చదవాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళేమో అప్ టు ఇంటర్ వరకు చదవాల్సుంటది. అంటే ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఒక 50% సిలబస్ అనేది పెరుగుతది. అయితే చాలామంది 6 ఇయర్స్ నుంచి, 7 ఇయర్స్ నుంచి చదువుతున్నారు. ఇది అనేసి అంటున్నారు. అయితే టెట్‌కి, డీఎస్సీకి మధ్యన 40 డేసే గ్యాప్ ఉండడంతోని ఈ జీకే, కరెంట్ అఫైర్స్, పీఐఈ 3 సబ్జెక్టులు అండ్ ఎక్స్‌ట్రా పెరిగిన సిలబస్ అనేది కవర్ చేయడము అండ్ రివిజన్ చేయడం చాలా కష్టము. అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది 6 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ ముందు నుంచి చదివినా ఇవి పనికిరాదు. లాస్ట్ 1 ఇయర్ గాని, 6 మంత్స్ గాని, కరెంట్ ఈవెంట్స్ గాని అవి చూసుకుంటే మాత్రమే అవి మనకి ఎగ్జామ్ పర్పస్‌లో యూజ్ అవ్వడం జరుగుతది. సో, ఇవన్నీ ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ డీఎస్సీ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేస్తారని అనుకుంటూ ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.